సంగారెడ్డిలో నూతనంగా ఎన్నికైన రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లను జిల్లా రెడ్డి జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. పోతిరెడ్డిపల్లి జేఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా స్థాయి జేఏసీ నాయకులు పాల్గొన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే అభివృద్ధికి కృషి చేయాలని సన్మానితులకు సూచించారు. స్థానిక సమస్యల పరిష్కారంలో చురుకుగా వ్యవహరించాలని కోరారు. సమాజ అభివృద్ధికి ఐక్యంగా పనిచేయాలని నేతలు పేర్కొన్నారు. గెలుపొందినటువంటి రెడ్డి కౌన్సిలర్లందరికీ కూడా స్థానిక జేఆర్ఆర్ గార్డెన్లో సన్మానం చేయడం జరిగింది. మన సంగారెడ్డి జిల్లాలో 10 మున్సిపాలిటీలో గల 40 నుంచి 50 మంది కౌన్సిలర్లకి ఇక్కడికి విచ్చేసి వారికి సన్మానించడం జరిగింది. నిజంగా ఇలా అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇలా ఎన్నో చేస్తూ ఉంది జేఏసీ, రెడ్డి జేఏసీ. అసలు రెడ్డి జేఏసీ ఇంతకుముందు మా అధ్యక్షుడు గారు అన్నట్టు ఇది ఎవరి మా లబ్ధి కోసం కాదు, మా లోపల ఇలా రెడ్డిల లోపల ఉన్నటువంటి నిరుపేదల కోసమే మా యొక్క ఈ పోరాటం. చాలామంది గమనించాలి. ఇలా చాలామంది అంటున్నారు, అయ్యా ఈ అగ్రవర్గాలకు కూడా ఈ కుల సంఘాలు ఏంటి, వాళ్ళు ఎప్పుడు చూసినా వాళ్ళే రాజులు, వాళ్ళే పరిపాలనాధ్యక్షులు అంటున్నారు. కానీ ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చి తను అన్నట్టు 70-80 సంవత్సరాలు అవుతున్నా మా దగ్గర కూడా కటిక నిరుపేదలు ఉన్నారు. ఇలా వాళ్లకు ఒక గవర్నమెంట్ పొలం అందాల్సిన అవసరం లేదా? వాళ్ళ తప్పు ఇలా భారతదేశంలో పుట్టడమేనా? ఇలా వాళ్ళకి ఇలా గుంట భూమి లేదు, ఇలా చేసుకుందామంటే ఒకటి ఏది లేదు, వాళ్ళ కులం అడ్డొస్తున్నది. నిజంగా తను అన్నట్టు పల్లెలో నుంచి సిటీల వరకు వలసపోయి ఇలా బేకరీలలోనో హోటళ్లలోనో ఎక్కడనో పేరు మార్చుకొని ఇలా పనిచేసే పరిస్థితి కల్పిస్తున్నారు ఇలా ప్రభుత్వాలు. ఇప్పటికైనా నేను ఇలా రాజ్యాంగ నియాంతలారా ఇలా రాజ్యాంగాన్ని రాసిర్రు, కానీ ఒక వర్గానికి ఇంకా మనం అట్టడుగు దొక్కడం సబబు కాదు అన్నదే మా సిద్ధాంతం ఇలా ఇక్కడ. కానీ మేము ఏ సభలలో కూడా ఏ బీసీని నిందించలేదే, ఏ ఎస్టీని నిందించలేదే. మేము ఎక్కడ పల్లెటూళ్ళలో అయినా కానీ హక్కున చేర్చుకుంటాం. ఇలా అన్న తమ్మి ఇలా వాళ్ళు కూడా పెట్టినటువంటి కుల సంఘాలకు మా వెహికల్లను సైతం వాళ్ళకి ఇచ్చి పంపించినటువంటి రోజులు ఇలా ఎన్నో ఉన్నాయి. ఇలా అట్టడుగు వర్గాలు పెళ్ళిళ్ళు చేసుకున్నా మా దగ్గరికి వస్తే కాదు అనకుండా మాకు తోచినటువంటి సహాయం చేసి వాళ్ళను ఆదుకున్నటువంటి చరిత్ర మా రెడ్డిలది. కానీ ఇలా మమ్మల్ని ద్రోహులుగా ఇలా ఎంతోమందిని చూసినట్టుగా చూస్తున్నారు. నేను ఈ సభాముఖంగా ఏం చెప్తున్నానంటే వాళ్ళకు విన్నవించి దండం చేసి చెప్తున్నా, అయ్యా మీ పొలాల గురించి మేము ఎప్పుడు కూడా అనట్లేదు. మా కులంలో ఉన్నటువంటి పేదల విద్యార్థులు ఇలా పేదల గురించే మాట్లాడుతున్నాం తప్ప మీ గురించి ఎక్కడ లేదు. మనమంతా భారతీయులం. ఇలా కులాల మధ్యన ఎంతోమంది చిచ్చు పెడుతున్నారు. ఏమైందా ఇలా ఆ తీన్మార్ మల్లన్న ఇలా చిచ్చు పెట్టిండు, ఇలా నేను 50 సీట్లు గెలుచుకొస్తాడు. సిగ్గుచేటు ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయాడు. ఇదే అందరు రెడ్డిలు చేస్తేనే ఇలా ఎమ్మెల్సీ అయినావు, ఇలా ఎమ్మెల్సీని విడనాడి మళ్ళీ ఎమ్మెల్సీ గెలువు అని నేను ఇలా సభాముఖంగా చెప్తున్నా. ఎందుకంటే ఇలా నువ్వు చిచ్చు పెట్టాల్సింది భావ్యం కాదు, ఇలా నేను కూడా అనడం భావ్యం కాదు. కానీ అందరం భారతీయులం. ఇలా మొదటగా మనం భారతీయులం. ఇలా ప్రపంచ దేశాలు సైతం మన భారతదేశం వైపు మనం చూస్తుంటే మనం ఇవాళ అంతర్గతంగా ఇది ఈ కులం నాది ఆ కులం అని కొట్లాడుకునే చరిత్రలు వద్దు, ఇప్పటికే బంద్ చేసుకుందాం. ఇలా అందరం అన్నదమ్ముల తీరు మెదులామని ఇలా నేను సభాముఖంగా మీ అందరికీ చెప్తా ఉన్నా. మన భారతదేశం ఇంకా ఎత్తుకెదిగి ప్రపంచ దేశాలలోనే అగ్రగామి భారతదేశంగా ఎదగాలన్నదే నా సంకల్పం. ప్రతి భారతీయుడు ప్రతి బిడ్డ కూడా నాకు ఇలా ప్రభుత్వ ఫలాలు అందాలన్న సంకల్పంతో ఈ యొక్క యాత్ర తప్ప వేరేది కాదు. ఇలా మా కుల సంఘాలకు ఇలా ఆ సంఘాలను దూరం చేయండి, ఈ సంఘాలను దూరం చేయండి కూడా మాది ఎక్కడా ఉండదు. కాబట్టి దయచేసి ఈ మీడియా కూడా చెప్తున్నాం, ప్రభుత్వాలకు కూడా అందే విధంగా ఇలా మీడియా ద్వారా మీడియా మిత్రుల ద్వారా ఇలా ఈ మెసేజ్ ప్రభుత్వాలకు కనువిప్పు కలగాలి. ఇలా నిజంగా ఒక్క గుంట లేదు, ఒక తిననీకి తిండి లేదు, వాళ్ళకి ఇవ్వండి. ఇలా ఈడబ్ల్యూఎస్ వచ్చింది, కొంత సంతోషం, ఇలా వాళ్ళ కోసం ఫలాలు ఇవ్వండి అన్నదే మా సంకల్పం. ఇలా ప్రభుత్వాలు కూడా కనుమరుగు చేసి మాకు ఒక రెడ్డి కార్పొరేషన్ అతి తొందరలోనే ప్రకటించాలన్నది మా సంకల్పం. ఇలా బీద విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకు కూడా చదువుకోవడానికి పనికొస్తుంది. కాబట్టి మేమందరం కూడా ఎవరికి కాదు, ఇక్కడ మేము సన్మానించింది కూడా ఇలా మార్గదర్శకాలు ఎవరిని ఎట్లా చూడాలని మా అధ్యక్షుల వారు, మా మహిళా అధ్యక్షురాలు వినయారెడ్డి గారు కూడా వాళ్ళందరికీ కూడా సూచించడం జరిగింది. ఇక్కడ శుభ పరిమాణం. ఎందుకు అంటే ఒక నాయకుడు ఉంటేనే సమాజం బాగుంటుందన్న రీతిలోనే వారికి శిక్షణ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడికి విచ్చేసినటువంటి మా సంగారెడ్డి జేఏసీ తరపున ఇక్కడికి వచ్చిన కౌన్సిలర్లందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్.